పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు కలిసి చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 12 వర్స్ 1 to 8 ఆన్వర్డ్స్. కాబట్టి యేసు తాను మృతువులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతేనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేశాను. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతి పెట్టుటకు దినమునకు బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. దేవుడి పరిశుద్ధ లేఖనము మన వెనుకడిలో దీవించును గాక. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, వెడ్నెస్డే బుధవారం యేసుక్రీస్తు వారి జీవితంలో ఆఖరి 5 రోజుల జీవితంలో 3వ దినానికి మనం చేరుకున్నాం. చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి ప్రభురాత్రి భోజనం అయింది. హల్లెలూయా. అయిన వెంటనే అక్కడ మరియా యేసుక్రీస్తు వారికి అభిషేకం చేసింది. హల్లెలూయా. ఈ కార్యక్రమాలన్నీ మంగళవారం సాయంత్రం జరిగాయి. ఎప్పుడు? మంగళవారం నైట్, ట్యూస్డే నైట్. అదే నైట్ ఏం జరిగిందనంటే, యేసు ప్రభు వారిని ఇస్కరియోతు యూదా అమ్మేశాడు. ఎంతకి? 30 వెండి నాణేలకి. ఇస్కరియోతు యూదా బేరం కుదుర్చుకోవడానికి వెళ్తే యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థనలో ఉన్నారు. ఆయన ఎంత వేదన చెంది ప్రార్థన చేశాడు అంటే, ఆయన చెమట రక్తపు బిందువు వలె రాలినంతగా వేదన చెంది ప్రార్థన చేస్తుంటే యేసుక్రీస్తు వారిని రోమా సైనికులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు రాత్రి. హల్లెలూయా. యేసు ప్రభువుని ఎట్లా గుర్తుపట్టాలా అన్నారు. యేసు ప్రభువుని గుర్తుపట్టడం ఏంటంటే, మరి అప్పట్లో అందరు పెద్ద పెద్ద గట్టాలు, పెద్ద పెద్ద జులుపాలు, సేమ్ డ్రెస్సింగ్ కదా. అంటే వీడు అన్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభువు అన్నాడు. హల్లెలూయా. ఆ రాత్రి ప్రారంభించబడ్డ ట్రయల్స్, కైఫా ప్రధాన యాజకులు మరి యేసుక్రీస్తుని ఎంతగానో హింసించిన సంఘటనలు మన అందరికీ తెలుసు. హల్లెలూయా. నువ్వు రాజువా అన్నారు. 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన వస్త్రాలు చింపేశారు, వేరే వస్త్రాలు ధరింపజేశారు. జైల్లో ఖైదీలు వేసుకునే బట్టలు ఆయనకి వేసారని రాయబడింది. ఖైదీల డ్రెస్ ఆయనకి వేసారు అని వ్రాయబడింది. ప్రభు నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అక్కడి నుంచి మరి బుధవారం సాయంత్రం వరకు, బుధవారం
సాయంత్రం వరకు ఆయన ఈ కోర్టుకి ఆ కోర్టుకి ఆ కోర్టుకి ఈ కోర్టుకి తిప్పారు. హల్లెలూయా. అన్ని కోర్టులు తిప్పినాక చివరాఖరికి ఆయనకి ఏమి ఇచ్చారనంటే సిలువ మరణాన్ని జడ్జిమెంట్గా ఇవ్వడం జరిగింది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదే అధ్యాయంలో మనం గమనిస్తే 9 నుంచి 11 వచనాల వరకు చదివితే లాజర్ని కూడా చంపాలని ప్లాన్ చేసిరట వాళ్ళు. చదవండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. లాజర్ను కూడా చంపుదామనుకున్నారట. లాజర్ను కూడా చంపుదామనుకున్నారంట. ఆ తర్వాత అదే అధ్యాయంలో ఇంకా మనం క్రిందకి చదువుకుంటా పోతే మరి మట్టలాదివారం పండుగ జరిగింది. ద ట్రయాంపుల్ ఎంట్రీ. ఆ పండుగలో చాలామంది గ్రీకులు కూడా యేసు ప్రభువును చూడడానికి వచ్చారట. ఎవరు? గ్రీకులు కూడా యేసు ప్రభువును చూడడానికి వచ్చి యేసుని వెంబడించినట్లుగా మనం చదువుతాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా చదివితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఏదో గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి చదివితే, అందుకనే వాక్యాన్ని ఏం చేయాలంటే పరిశోధించాలట. ఏం చేయాలా? పరిశోధించాలి. స్తోత్రం కలుగునుగాక. చదవబడ్డ ఈ భాగంలో ప్రాముఖ్యమైన అంశం మనం ఒకటి మాట్లాడుకుందాం ఈరోజు. చాలామంది ఏమంటారనంటే యేసు ప్రభుని అనాయింట్ చేసింది యేసు ప్రభు వారిని మిక్కిలి ఏమంటారట, అది అచ్చ జటామాంసి. అచ్చ అంటే ప్యూర్, మంచి పర్ఫ్యూమ్, కాస్ట్లీ పర్ఫ్యూమ్. ఎంత అంటే ఆ రోజుల్లో 300 దేనారములు, 300 దిరమ్స్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీడంటాడు అమ్మొచ్చు కదా అని. ఇక్కడ మనం గమనిస్తే మరియలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అచ్చ జటామాంసి తీసుకొచ్చి ప్రభువుని అభిషేకించడం కాదు, కానీ తనకున్న జనరస్ హార్ట్ అంటే గివింగ్ ద బెస్ట్ టు ద లార్డ్. దేవుడికి ఏది ఇవ్వాలా? ఏమి ఇవ్వాలా? ది బెస్ట్ ఇవ్వాలా. దేవునికి ది బెస్ట్ ఇవ్వాలని మాత్రం ఒక మంచి లెసన్ ఇచ్చింది ఆవిడ. మంచి పాఠం ఆమె నేర్పించింది. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇవ్వడం అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడి ఉంటుంది అంటే దేవునికి ఇవ్వడం అంటే దేవుణ్ణి ఘనపరచడం అంట. చదువుదాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. యెహోవాను అంటే దేవునికి ఇవ్వడం అంటే దేవుణ్ణి ఏం చేయడం అంటే దేవుణ్ణి ఘనపరచడం. హానరింగ్ గాడ్. గివింగ్ టు గాడ్ ఈజ్ నథింగ్ లైక్ యాజ్ యూజువల్ వీఆర్ గివింగ్. మనం ఇచ్చేది ఏదో సాధారణంగా ఇవ్వాలి కదా అని ఇవ్వడం కాదు, కానీ అలా ఇవ్వడం ఏంటి అని అంటే దేవుణ్ణి ఘనపరచడం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కొక్కసారి ప్రగతి నగర్ ఆఫరింగ్స్ కౌంట్ చేస్తూ ఉంటే ముక్కలు వస్తాయి, అందులో నోట్లు 2 ముక్కలు వస్తాయి, చిరిగిపోయి వస్తాయి. ఎన్ని మడతలు? కానుకేసేటప్పుడు ఎన్ని మడతలు వేస్తారు మీరు సాధారణంగా? నలిపి పిసికి, అవునా కాదా? ఇట్లా పట్టుకొని కానుక పట్టుకొని దాన్ని 4 మడతలు వేసి జాగ్రత్తగా కానుక పెట్టలేస్తూ ఉంటాం. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవునికి ఎలా ఇవ్వాలి? గివింగ్ టు గాడ్. కొన్ని విషయాలు చెప్తా. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 69వ వచనం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 69వ వచనం. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,000 ఎట్లా ఇవ్వాలంట? తమ శక్తి కొలది తమ అకార్డింగ్ టు ఎబిలిటీ. హల్లెలూయా. నీకు దమ్మున్నంత అంటాడు. ఎబిలిటీ అంటే నీకు చెయ్యగలిగినంత. అకార్డింగ్ టు
ఎబిలిటీ. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇంకో దగ్గర అంటాడు శక్తికి మించి అంటాడు. దెసలోనిక సంఘం గురించి కొరింథీ పత్రికలో పౌలు ఏమంటాడు అంటే, వారు బీద స్థితిలో ఉండి లేమిలో ఉండి దేవుని పరిచర్య కొరకు తమ శక్తికి మించి ఇచ్చిరని మీతో చెప్పుచున్నాను అని అంటాడు కొరింథీ సంఘంతో పౌలు. ఏది? దెసలోనిక సంఘం గురించి కొరింథీ సంఘంతో చెప్తా ఉంటాడు. కొరింథీలో ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి వారు, వాళ్ళు ఇంత జనరస్ హార్ట్, జనరస్ బియాండ్ దేర్ అబిలిటీ అంటే చాలా బాగుంది వర్డ్, బియాండ్ దేర్ అబిలిటీ. మై గాడ్, హల్లెలూయా. బియాండ్ అంటే మించి, ఇంకా నేను ఏదో దేవునికి ఏదో చేయాలి, నేను దేవుని ఎలా గణపరచాలి. హల్లెలూయా. శక్తికి మించి. స్తోత్రం కలుగునుగాక. రెండోది మార్కు సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో చదివితే అక్కడ మనందరికీ తెలిసిన మంచి వాక్య భాగం. ఒక బీద విధవరాలు వచ్చి, ఎవరంట? ఒక బీద, ఉట్టి విడో కాదు, పూర్ విడో, బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా, ఎన్ని కాసులు? 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. తర్వాత వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పెను. స్తోత్రం కలుగును గాక. ఎన్ని కాసులు వేసింది? 2 కాసులు వేసింది. దేనిలో నుండి? తన లేమిలో నుండి. అప్పుడు యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, వీళ్ళందరికంటే ఈవిడే ఎక్కువ వేసింది అని అన్నాడు. అదేంటి ప్రభు, ఆమె వేసింది 2 కాసులే కదా అని అంటే, తన జీవనమంతయు ఏంటంట అంటే ఆ మంత్, ఆ నెలకి ఆ 2 కాసులతోటి తన ప్రొవిజన్ అంతా వెళ్ళిపోతుందట, గ్రాసరీస్ అన్నీ. 1 మంత్ అంటే 1 మంత్ గ్రాసరీస్ ఏమీ తీసుకోకుండా ఈ నెల ఖర్చులన్నీ నాకు ఇచ్చేసింది, కానుకేసింది అని అంటాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. షీ వాజ్ అ పువర్ విడో, బీద విధవరాలు, తనకున్నదంతా దేవుడికి ఇచ్చేసింది. హల్లెలూయా. రేపటికి ఎట్లా అని అనుకుంటాం మనం ఒకసారి. రేపటికి ఎట్లా అనుకుంటాం. నేను కిరణ్ ఒక మీటింగ్కి పోయినాం. అదేదో హాల్ ఉంటుంది సికింద్రాబాద్లో. ఏమో అది మన మొన్నటిదాకా ఈయన ప్రేయర్ పెట్టిండు, హరిహర కళాభవన్. ఎస్, యు ఆర్ రైట్. హరిహర కళాభవన్లో మీటింగ్స్ అవుతున్నాయి. రాజ్ పట్ట గారు మీటింగ్స్ అరేంజ్ చేశాడు. ఒక ఆఫ్రికన్ వచ్చి ఫెయిత్ గురించి మాట్లాడుతుండు. ఫెయిత్ గురించి మాట్లాడుతూ ఫెయిత్లో ఇవ్వడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కరెక్ట్గా నా పర్సులో 100 రూపాయలే ఉన్నాయి. ఏం చేయాలా? ఒకటే నోటు ఉంది. 2 ఉంటే ఒక 50 వేసి ఒక 50 ఉంచుకుందామంటే ఒకటే ఒక నోటు ఉంది. ఏం చేయలే, ఆలోచించకుండా 100 రూపాయలు వేసేసి మెల్లగా వచ్చేసినాక, ఏంటి ప్రభు రేపటి పరిస్థితి అనుకుంటూ వచ్చేసినాం. హల్లెలూయా. తర్వాత ఏదో ఇంకా అంటే ఇవ్వాలా అనిపించినప్పుడు ఏం చేయాలంటే ఆపొద్దుగా చెయ్యిని. ఒకవేళ ఆపినాం అనుకో అంతకంటే డబల్ లాస్ అవుతాం. ఇవ్వాలా అని అనిపించినప్పుడు ఇచ్చేయాలంతే. ఇద్దాంలే, ఎట్లా ఇద్దాంలే, చూద్దాంలే అంటే అది చాలా డేంజర్ అయిపోతుంది. మీరు ఎప్పుడు అలా చేయమాకండి. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. గివింగ్ టు పూర్. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. గివింగ్ ఈజ్ హానరింగ్ గాడ్. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? నిత్య జీవానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి పోవాలంటే నేను ఏం చేయాలి అని అంటే, యేసు ప్రభు వారు అతనితో అన్నాడు, నీవు వెళ్ళి
నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి ఆ తర్వాత నన్ను వెంబడించు. ఆస్తిని అమ్ము బీదలకి అనగానే ఇంత కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీ, ఏమండి, ఇంత కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీ అమ్మి బీదలకి ఇవ్వాలా? వద్దులే, పరలోక రాజ్యం సర్వాస్తుద్దాం, నిత్య జీవన సంగతి తర్వాతనని తను వ్యసనపడుచు తిరిగి వెళ్ళిపోయాను అని రాశాడు అక్కడ. ఎట్లంట, చిచ్చి నేనేదో అనుకున్నా, ఇక్కడేదో జరిగిందే అని అనుకున్నాడు. హల్లెలూయా. అమ్మి బీదలకు ఇవ్వడం అంటే అది అంత ఈజీ అయిన విషయం ఏం కాదు. ఆస్తి అమ్మి దేవుని సేవకి ఇవ్వాలంటే అది ఈజీ ఏమీ కాదు. మనం అపోస్తుల పరిచర్యలో మనం గమనిస్తాం, అననీయ సప్పెరలు ఉన్నారు. అందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళ ఇల్లు అమ్మి దేవుని సేవ కోసం డబ్బులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారట. ఈలోపు అదే చర్చిలో ఒక బడాయి దంపతులు ఉన్నారు. ఏ దంపతులు చెప్పాలి? వాళ్ళు ఇస్తే మనం ఇయ్యలేమా, మనం కూడా ఇద్దాం. అమ్మారు ఇల్లు, అమ్మారు ఎట్టకేళ్ళకి మంచి బేరం దొరికినట్టుంది. అమ్మారు. అమ్మిన తర్వాత అయ్యగారు చర్చ్ దగ్గరకు వచ్చాడు. అయ్యగారు డబ్బులు తీసుకొని ఓ బ్రీఫ్ కేసు పట్టుకొని, సార్ నేను కూడా ఇల్లు అమ్మేసిన సార్, ఇదిగోండి సార్ నా వంతు చందా, నా వంతు కానుక, ఈ మందిరం కట్టడానికి నా వంతు, ఈ సేవ చేయడానికి నా వంతు కానుక అని పెట్టాడు. అప్పుడు అడిగాడు, ఏరా ఇంతకే అమ్మావా అన్నాడు. అంతకే అమ్మా అన్నాడు. అంతే, ఏమైంది? పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మోసం చేస్తున్నారు అన్న. పరిశుద్ధాత్మని మీరు ఎందుకు మోసం చేస్తున్నారు అన్నాడు. అనగానే వాడు చచ్చాడు. మార్నింగ్ వెళ్ళాడు, ఈయన ఇంకా రాలేదు చర్చికి అని ఈవిడ ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూసి ఈవిడ కూడా వెళ్ళింది. సరే చూసి వద్దాం, చర్చిలో ఉన్నాడేమో అనుకొని చర్చి కాడికి పోయింది. పోగానే ఏమ్మా సప్పెరా, బాగున్నావా? ప్రేజలాడు పాస్టర్ గారు, మా ఆయన వచ్చాడు, రాలేదండి ఇంకా ఇంటికి. ఏమ్మా మీరు ఆ ప్లాట్ అంతకే అమ్మారంటే అంతకే అమ్మాం సార్. డౌట్ ఏం లేదు, ఇప్పుడే మీ ఆయన్ని పాతి పెట్టి వస్తున్నా, యవనస్తులు అక్కడ గుమ్మం కాడున్నారు అనగానే ఈమె కూడా. కాబట్టి పరాచకాలు ఎవరితో ఆడద్దు? దేవునితోటి పరాచకాలు ఆడద్దు. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోబు గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును ఏం తెచ్చిరంట? ఒక్కొక్క వరహాను, ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు బంగారపు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. స్తోత్రం చెప్దాం ఒకసారి. యోబు సమస్తాన్ని కోల్పోయిన తర్వాత, యోబుని దేవుడు తిరిగి బాగు చేసిన తర్వాత, పాత ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ వచ్చిర్రట. యోబు స్నేహితులందరూ వచ్చిర్రంట. వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చిర్రట. ఎట్లొచ్చారు? ఒట్టి చేతులతోటి ఊపుకుంటూ రాలా, ఏదో ఒక బంగారు ఉంగరం. హల్లెలూయా. ఆలోచన చేసి చూద్దాం, కిలోలు అయి ఉండొచ్చు కదా, అయి ఉండదా? ఒక్కొక్కడు ఒక్కొక్క కాళ్ళకి చేతులకి కూడా పెట్టుకోవచ్చు అప్పుడు ఉంగరాలు. ఎక్కడ? కాళ్ళకి చేతులకి పట్టే అన్ని ఉంగరాలు. ఏది? వాళ్ళ ఇంట్లో ఉన్న 10 మంది పిల్లలు, యోబు భార్య అందరూ కాళ్ళకు చేతులకు ఉంగరాలు పెట్టుకొని తిరిగిర్రేమో మరి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సో దేవునికి బంగారం. పాత నిబంధనలో మనం చదివితే నిర్గమకాండం 25వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా, చదవండి ఒకసారి, 1-2 వచనాలు, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను,
నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలులతో చెప్పుము. ఇశ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు మనపూర్వకంగా అర్పించు ప్రతి ప్రతి మనిషిని యొద్ద ఆ, దాన్ని తీసుకొనవలెను. ఆ. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా ఏం తీసుకోవాలి అంటే బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, నీలి ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వస్తల తోళ్ళు, ఓ మై గాడ్, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును. ఓ మై గాడ్, హల్లెలూయా కదా. ఇవన్నీ ప్రెషస్ అన్నమాట, అమూల్యమైనవి. ఇవన్నీ ఎలాంటివి? అమూల్యమైనవి. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇవన్నీ దేవుని దగ్గర అర్పించాలి. హల్లెలూయా. ఆదికాండం 14వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే అబ్రహాము తన సహోదరుడి మీద శత్రువులు 5 రాజ్యాల శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఓడించి తిరిగి వచ్చేటప్పుడంట దేవునికి ఆయన ఏం సమర్పించాడు అనంటే దశమ భాగం ఇచ్చాడట. ఏమిచ్చాడు? దశమ భాగము ఇచ్చాడు. హల్లెలూయా. సో ఈ దశమ భాగం ఇవ్వడంలో ఏంటి అనంటే వీ హ్యావ్ విక్టరీ అపాన్ అవర్ ఎనిమీస్. మన శత్రువుల మీద దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. మరియ దగ్గర మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే దేవునికి ఇవ్వడం. దేవునికి ఇవ్వడం ఏంటి అనంటే దేవుణ్ణి ఘనపరచడం. స్తోత్రం కలుగునుగాక. సో దేవునికి ఇవ్వడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఏమున్నాయి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. హల్లెలూయా. స్పిరిచువల్ రూల్స్ ఫర్ గివింగ్. దేవునికి ఇవ్వడంలో ఆత్మీయమైన కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి కొన్ని చెప్పి నేను ముగిస్తా. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 7వ వచనం ఒక 5-6 విషయాలు ఉన్నాయి. 6 రూల్స్ ఉన్నాయి ఇక్కడ. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలెను. 6 దినములు నీవు పొంగిన రొట్టెలు తినవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము. అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 వారములను హల్లెలూయా. 7 వారములను ద్వితీయోపదేశకాండం 16-17 ఆర్ యు రీడింగ్ ది సేమ్? వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక. ఎట్లా కనబడొద్దట? వట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును ఎట్లా అంటే అకార్డింగ్ టు ద ఇన్కమ్. స్తోత్రం. మనకి ఏదన్నా అప్లికేషన్ ఫామ్స్లో ఉంటుంది యాన్యువల్ ఇన్కమ్. ఏది? యాన్యువల్ ఇన్కమ్. మనకేం కావాలా? పింక్ రేషన్ కార్డా, వైట్ రేషన్ కార్డా? చెప్పాలా? ఏ రేషన్ కార్డు కావాలా? వైట్ రేషన్ కార్డు కావాలా? మనమేమో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మన ఇంట్లో కార్డు ఏమో తెల్ల కార్డు ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే జీతం ఎంత ఉంటుంది? నెలకే 1,00,000 ఉంటుంది. మనమేమో యాన్యువల్ ఇన్కమ్ ఎంత రాస్తాం? 70,000 లేకపోతే 80,000. 70,000 లేకపోతే ఎందుకు చెప్పండి? తెల్ల కార్డు. హల్లెలూయా. ఇంట్లో గ్యాస్ లేదని చెప్తాం, అప్పటికే 2 సిలిండర్లు ఉంటాయి. ఇంట్లో కారు ఉంటుంది, సైకిల్ అని చెప్తాం అవసరమైతే. బండికి కూడా లేదండి. చాలా కడు బీదవాణ్ణండి, బీదేడుపులు పాడుగాను. నేను ఎప్పుడు తీసుకోలేదు అబ్బా అట్లా. హల్లెలూయా. చెప్దామా? స్తోత్రం. ఎలా ఇవ్వాలంటే అకార్డింగ్ టు ద ఇన్కమ్. దేవుడికి రూల్స్ ఏంటంటే నీ సంపాదనలో, నీ ఇన్కంలో దేవుడికి
ఇవ్వాలట. అకార్డింగ్ ఎంత సంపాదిస్తావో సంపాదనలో. రెండోది మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. దేవునికి ఇవ్వడంలో రూల్ నెంబర్ 2. నీవైతే ధర్మము చేయనప్పుడు నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. హల్లెలూయా. వితౌట్ ఆస్టెంటేషన్, వితౌట్ నేను చేశా అని. మీరు చూసారో లేదో, కొన్ని చర్చిలకు వెళ్తే కొన్ని చర్చిల్లో ఆ మైక్ మీద రాసుంటుంది. ఏం రాసుంటుంది? ఆ స్పీకర్ మీద డొనేటెడ్ బై ఏముంటుంది చూసిరా? ఏం కర్మో ఇది, డొనేటెడ్ బై. ఆ స్పీకర్లు వదిలేస్తే ఫ్యాన్ల మీద కూడా ఉంటుంది డొనేటెడ్ బై. ఏం కర్మ అండి బాబు, స్తోత్రం కలుగును గాక. సో ఏమంటాడంటే, నువ్వు ధర్మము చేయనప్పుడు కుడి చేతికి ఎడం చేతికి తెలియద్దంటే ఎడం చేతి అంత సీక్రెట్గా ఇవ్వాలి. స్తోత్రం కలుగును గాక. తర్వాత రూల్ నెంబర్ 3 మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. థర్డ్ డే, 3వ దినాన క్రీస్తు వారి బోధనలు. రోగులను స్వస్థపరచుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఉచితముగా ఇయ్యండి. ఎలా ఇయ్యాలంట? ఫ్రీలీ. ఏమనుంది? ఫ్రీలీ. ఉచితముగా పొందితిరి. హల్లెలూయా. ఫ్రీలీ యూ హ్యావ్ రిసీవ్డ్. ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వండి. స్తోత్రం చెప్దామా? సో నీకున్న సమస్తాన్ని దేవుడు ఎలాగిచ్చాడు? దేవుడికి మనమేదో ఇస్తే మనకి పొజిషన్స్ రాలా, ఉచితంగా ఇచ్చారు. వీళ్ళకి ఇది ఇస్తే బాగుంటుంది. సో మనం ఎలాగ ఉచితంగా పొందుకున్నామో అలాగే ఉచితంగా ఇవ్వాలి. స్తోత్రం. రోమపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. రూల్ నెంబర్ 4, స్పిరిచువల్ రూల్స్ ఫర్ గివింగ్. రూల్ నెంబర్ 4, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. పని ఎట్లా చేయాలనంటే చాలా సింపుల్గా చెప్తున్నాడు. సింప్లిసిటీ. ఎలాగా? జనరస్లీ. హల్లెలూయా. జనరస్లీ ఆర్ సింప్లిసిటీ. హల్లెలూయా. ఎలా చేయాలంట దేవుని పని? నేనేదో చేశా, నేనేదో ఎలగబెట్టా అని ఫోజులు కొట్టొద్దు. చేసామా, అయిపోయింది. స్తోత్రం కలుగును గాక. నేను కాబట్టి కార్పెట్లు మడతబెట్టా, నేను కాబట్టి స్టేజ్ మీద ఎక్కి పాట పాడుతున్నా. పాడతావు పెట్టావు. కార్పెట్ మడత పెట్టినట్టే నిన్ను మడత పెడతాడు దేవుడు. ఏం చేస్తాడు? కార్పెట్ మడత పెట్టినట్టు నిన్ను మడత పెడతాడు. ఎందుకంటే గొప్పలు చెప్పుకోవద్దు అంటాడు. ఏమంటాడు? సింపుల్గా, గొప్పలు చెప్పుకోవద్దు. ఎందుకంటే మనం చేసేది దేవుని యొక్క పరిచర్య. స్తోత్రం కలుగును గాక. రూల్ నెంబర్ 5, కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. స్పిరిచువల్ రూల్స్ ఫర్ గివింగ్ అకార్డింగ్ టు ద ఇన్కమ్, వితౌట్ ఆస్టెంటేషన్, ఫ్రీలీ అండ్ విత్ సింప్లిసిటీ. అండ్ 5, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము ప్రతి ఆదివారము. ఎప్పుడంట? ప్రతి ఆదివారం. నీవు వర్ధిల్లిన కొలది. ఎట్లా? నీవు వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. కొంత సొమ్ము నిలువ. ఎవ్రీ వీక్. ఏమన్నాడు? ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ వీక్ మనం ఏం చేయాలంటే దేవునికి కొంత చందా పోగు చేయాలి అట. అదే ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఒక కాగితం తీసి పట్టుకుంటే 4 మడతలేసి, ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. హల్లెలూయా. అకార్డింగ్ టు యువర్ ఇన్కమ్. స్తోత్రం. హల్లెలూయా.
చివరిగా 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. దేవునికి ఎలా ఇవ్వాలి? సనుగు కొనకయు ఎట్లా? సనుగు కొనకయు సనుగు కొనకయు బలవంతముగా కాకయు బలవంతముగా కాకయు ప్రతివాడును ఆ, తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను. తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు విస్తారముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని. ఇప్పుడు దేవుని చేత ప్రేమించబడాలి అని అంటే దేవుడికి ఎలా ఇవ్వాలి? ఉత్సాహముగా, సనుక్కొనక, గునుక్కొనక, అబ్బో వీళ్ళు వచ్చారయ్యో ఏం ఫిట్టింగ్ పెట్టడానికి వచ్చారు అన్నట్టుంటుంది. నో 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 హల్లెలూయా. దేవునికి ఇవ్వడం, దేవునికి మాత్రమే కాదు, మనకు మనుషులకి చేసేది కూడా, ఎప్పుడైనా మనుషులకు చేసేది కూడా సనుక్కోకుండా, గునుక్కోకుండా, హృదయపూర్వకంగా, విస్తారంగా. ఎట్లా? నువ్వు వర్ధిల్లినంత కొలది విస్తారంగా దేవుడికి ఇస్తే విస్తారంగా నీవు నేను ప్రేమించబడతాం. ఆ విధంగా విస్తారంగా ఇవిడిచ్చింది. సనుగు కొనక, గునుక్కొనక, తనకున్న కాస్ట్లీ, ఏది కాస్ట్లీ, వాల్యుబుల్, చాలా విలువైనది యేసుక్రీస్తు వారికి సమర్పించుకుంది. అలాంటి సమర్పణ జీవితాలు మనం కూడా కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారి ఆఖరి రోజులలో మరియా మనకు నేర్పిన మంచి పాఠం. ఆ విధంగా మరియలాగా దేవుడికి సమర్పించడానికి మనం సిద్ధపడదాం. దేవుడు మనల్ని కూడా అంతే విస్తారముగా ప్రేమించేలా మన జీవితాలను ఉంచుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సర్వసృష్టికి సకల ఆశీర్వాదం. ఇన్ని రోజులు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రియ ప్రభువా, ఇదిగో తండ్రి, మరి దినము మరియ వలన మేము నేర్చుకున్న పాఠములు మా జీవితంలో పాటించగలిగే కృప దయచేయండి. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, సనుగు కొనక, గునుగు కొనక, హృదయపూర్వకముగా నీకు మమ్మల్ని సమర్పించుకొని నీ చేత ప్రేమించబడే నీ కృప దయచేయమని, ఇదిగో ప్రభువా, నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండేటట్లుగా మమ్మల్ని మార్చమని అడుగుతూ, ఈ ఉపవాసముల యొక్క తండ్రి ఉద్దేశము మా జీవితంలో నెరవేర్చండి. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరి విన్నపాలు, విజ్ఞాపనలు ఈ 40 రోజుల్లో నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తూ, మరొకసారి మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ, మహిమ, ఘనత, ప్రభావాలని ఆరోపిస్తూ, తిరిగి రానయ్యున్న నజరేడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరు లేచి నిలబడి పరలోక ప్రార్థనతో ఆశీర్వాదంతో కూడి ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ఆమేన్. సృష్టికర్త తండ్రి దేవుని యొక్క ప్రేమ, రక్షకుడు, కుమారుడు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సహకారంతో పాటు సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనకు ఈ 40 దినములు ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతము సదా తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాదికులకు అంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక ప్రకటన. మన చర్చ్ మెంబర్ లాజరస్ అంకుల్ గారు నిన్న చనిపోయారు. మరి ఈరోజు భూస్థాపన జరగవచ్చు. మీ అందరు చాలామందికి తెలుసు లాజరస్ అంకుల్. ఆ ఆంటీ పేరేం పేరు? రాగిని ఆంటీ, జగదిర్గుట్ట నుండి వచ్చేవాళ్ళు. నిన్నటి దినాన మరణించారు. మరి ఈరోజు భూస్థాపన జరుగుతుంది. కాబట్టి వీలైన వాళ్ళందరూ మరి వీలుంటే ఫోన్ చేసి మాట్లాడండి, లేదా వెళ్ళండి.
కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మరి ఆ కుటుంబాన్ని ఆదరించులాగున ఒకసారి మనందరి 2 చేతులు పైకెత్తి జరుగుతున్న భూస్థాపన కార్యక్రమం అంతట్లోనూ దేవుని సన్నిధి తోడై ఉండి కుటుంబీకులందరినీ ఆదరించులాగున ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.